నాయకుడంటే జనం కష్టాలు తీర్చేవాడు. పదవులు అనుభవిస్తూ సొంత వ్యాపారాలు చేసుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ప్రజల కోసం పనిచేసేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే నేతగా పేరు తెచ్చుకున్నాడా యువనేత. తండ్రిని మించిన తనయుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. నేపాల్ సంక్షోభంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. అక్కడ చిక్కుకుపోయిన ఏపీ వాసులను రప్పించేందుకు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు ఆయన. అంతేకాదు, గతంలో విదేశాలలో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి రప్పించే వరకు విశ్రమించలేదు ఆయన. రాజకీయ పరమపద సోపాన పటంలో మాటల నాయకుడిగా కాకుండా చేతల నాయకుడిగా దూసుకుపోతున్న ఆ యువనేత ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. రాజకీయాలు చాలా మంది చేస్తారు, కానీ జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలను తీర్చే వారికి ఒక రేంజ్ ఉంటుంది. అందరి నేతల్లా కాకుండా ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు నారా లోకేష్. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి లోకేష్ తానేంటో నిరూపించుకుంటున్నారు. వారి కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ పరిష్కారం చూపిస్తున్నారు. దీంతో శభాష్ లోకేష్ అంటూ శత్రువులు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులను సురక్షితంగా దేశానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మొత్తం 2017 మంది పౌరులను రప్పించేందుకు చర్యలు మొదలయ్యాయి. వీరిలో 118 మంది మహిళలు, 99 మంది పురుషులున్నారు. విశాఖపట్నం నుంచి 42 మంది, విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది, మిగతా వారు ఇతర జిల్లాలకు చెందినవారు. వీరందరినీ రప్పిస్తున్నారు లోకేష్. ఆయన చొరవతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకురావడం కోసం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఉదయం అయిన వెంటనే ఆయన సచివాలయం నుంచి ఆర్టీజీఎస్ వార్ రూంలో సీఎం కార్యదర్శి విజయానంద్, ఐఏఎస్ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. భారత విదేశాంగ, నేపాల్ ఎంబసీ అధికారులతో నేరుగా చర్చలు జరిపి ప్రతి అంశాన్ని సమగ్రంగా పర్యవేక్షించారు. బాధితులతో నేరుగా మాట్లాడుతూ ధైర్యం చెప్పేందుకు లోకేష్ వీడియో కాల్ ద్వారా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా లోకేష్ గల్ఫ్లో చిక్కుకున్న వారిని రప్పించారు. ఇలా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నారు. దీంతో నాయకుడంటే ఇలా కదా ఉండాలి అన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. నారా లోకేష్ ఇప్పుడు వారసుడు కాదు, తనను తాను నిరూపించుకున్న రాజకీయ నాయకుడు. ఇంకా చెప్పాలంటే వారసుడు అన్న మైనస్ను సమర్థంగా తొలగించుకుని తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న నేత. ఓ ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కుమారుడు. నారా లోకేష్ జీవితంలో అత్యధిక కాలం సీఎం కుటుంబ సభ్యునిగానే గడిచింది. అయితే అలా గోల్డెన్ స్పూన్తో పుట్టడమే లోకేష్కు మైనస్ అయింది. ఆయనను రాజకీయాల్లోకి రాకముందు నుంచే టార్గెట్ చేశారు. తనను, తన ఇమేజ్ను ప్రజల్లో ప్రణాళిక ప్రకారం పలుచన చేస్తున్నారని తెలుసుకునేసరికి లోకేష్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ పడినా లేచే కెరటం మాదిరి ఆయన తన ప్రయత్నాలను విరమించలేదు. ఎన్నో పోరాటాలు చేశారు. వైసీపీ హేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగి రాటదేలారు. లోకేష్ ఈ రోజు నాయకుడిగా ఎదగడానికి ఏకైక కారణం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనస్తత్వమే. అదే ఆయన నాయకుడిగా నిలబెట్టింది అనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు లోకేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన పనితీరుతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తలంటే ప్రాణాలిచ్చే లోకేష్ కార్యకర్తల సంక్షేమానికి, వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుంటారు. యావత్ టీడీపీ శ్రేణులంతా తమకు భవిష్యత్ లీడర్ దొరికారంటూ సంబరపడిపోతున్నారు. ఏదేమైనా విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని రప్పించే విషయంలో పదే పదే అందరి మన్ననలు పొందుతున్నారు లోకేష్.